ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. విధి నిర్వహణలో తలమునకలయ్యే పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికే దర్బార్ ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్జా తెలిపారు. బుధవారం కమిషనరేట్లో దర్బార్ ఏర్పాటు చేశారు. ఏఆర్ అధికారులు సిబ్బంది సమస్యలను ఆలకించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దర్బార్లో చెప్పలేని సమస్యలు ఉంటే నేరుగా తనను ఆఫీసులో కలిసి వివరించవచ్చని సూచించారు. పోలీసులు కుటుంబ సభ్యుల్లో కలిసిమెలిసి సమన్వయంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహించి డిపార్ట్మెంట్కు మంచి గౌరవాన్ని తీసుకురావాలని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం జీఎం ఆఫీసులో 52 మందికి జీఎం ఎం శ్రీనివాస్ కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన యువకులు బాధ్యతగా పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దక్షిణ భారతదేశంలో ఏ పరిశ్రమల్లో లేని విధంగా సింగరేణి కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం చేసి అభివృద్ధి చెందాలని కోరారు. సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేయాలని కోరారు. గైర్హాజరు కాకుండా పనిచేయాలని కోరారు. ఉపరితలంలో తేలికపాటి జాబ్ కోసం చూడొద్దన్నారు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3784 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజిసైదా, DYGM అరవిందరావు, సీనియర్ PO కాంతారావు, సూపరింటెండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టాలి. కదుల నవనీత మేడి రామలయ్య సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేసి, లేదు కొంతమంది ముందే మెడికల్గా అన్ఫిట్ అయ్యి మీ గురించి మరి మీకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ సర్వీస్ కూడా వాళ్ళు క్యారీ చేశారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరికొవరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది నిజంగా కూడా సిక్ అయి ఉండొచ్చు. కొంతమంది ఎక్కువ మంది, నాకు తెలిసి అయితే 60-70% అయితే పిల్లలకి ఉద్యోగం పెట్టించాలనే ఉద్దేశంతోనే అన్ఫిట్ అయ్యారు. చాలా ప్రయత్నం చేశారు. దాన్ని ఏంటంటే మీరు చక్కగా ఉద్యోగం చేసి మీరు కూడా వాళ్ళలాగానే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. చాలామంది ఈ మధ్య ఎప్పుడైతే మనకు డిపెండెంట్ ఉద్యోగాలు 2018 నుంచి మొదలైన ఈ యాబ్సెంటిజం ఒకసారి దాని ట్రెండ్ చూస్తే చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇంతకుముందు సింగరేణిలో యాబ్సెంటిజం 15% ఉండేది, మరి కొంతమంది 16-20%. కానీ ఇప్పుడు చూస్తే అది 35 నుంచి 40 వరకు పోయింది. చాలా ఆందోళనకరంగా ఉంది. మీ అందరికీ మైండ్ లెవెల్లో ఇంటర్వ్యూ కానీ లేదంటే ఏరియా లెవెల్లో ఇంటర్వ్యూ కానీ చేసినప్పుడు మరి ఆడపిల్లల్ని కానీ మగవాళ్ళని కానీ అడుగుతారు, మీకు ఈ అండర్గ్రౌండ్లో ఉద్యోగం చేయడం ఇష్టమేనా, మీరంతా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా, ఇట్లాంటివి అడుగుతారు 1-2 సార్లు. అవును అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్స్ మీ చేతిలో పడవు. అప్పుడే మళ్ళీ రికమెండేషన్ మొదలు పెడతారు, నాకు సర్ఫేస్ కావాలి. మీ ఫాదర్స్ చాలామంది దాదాపు వాళ్ళ కనీసం 30-30 సంవత్సరాల వరకు వాళ్ళు అండర్గ్రౌండ్లో పనిచేసి మరి ఈరోజు మీకు ఉద్యోగం పెట్టించారు. వాళ్ళు ఎట్లా చేశారు? అప్పట్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి, కష్టంగా ఉండేవి. మ్యాథమెటిక్స్ లేవు, వెంటిలేషన్ లేదు, ఇతరత్ర సమస్యలు, ఎక్కడో దూరం నుంచి సైకిల్ మీద పోయి వచ్చేవాళ్ళు. మరి ఈరోజు అట్లాంటి కఠినమైన పరిస్థితులు లేవు. మైన్స్లో చాలా సౌకర్యాలు మెరుగైనాయి. ఇది మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు సింగరేణి ఉద్యోగస్తులుగా అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారంటే
వీళ్ళు చాలా మంది చదువుకున్నట్టున్నారు, ఎక్కువ మంది అందరూ ఆల్మోస్ట్ అందరూ హైలీ క్వాలిఫైడ్. ఇప్పుడు డీజీఎం గారు అందుకే అడిగారు, అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగడానికి కారణం ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి. మీరందరూ ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు అందరూ చదివి వచ్చారు, డిగ్రీలు, ఎంబీఏలు చేసి వచ్చారు. సింగరేణిలో చేరిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ముందు ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీరు ఈరోజు బదిలీ వర్గంగా చెప్తారు, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జనరల్ మజ్దూర్ అవుతారు. ఈ తర్వాత జనరల్ మజ్దూర్ నుంచి మీ కృషి, మీ పట్టుదల, మీ నిబద్ధత లేకపోతే మీరు జీవితంలో మీకు 61 సంవత్సరాలు వచ్చిన దాకా మీరు జనరల్ మజ్దూర్గానే ఉంటారు. ఈ 30-35 సంవత్సరాలు పైన ఉన్న అన్ని కేటగిరీ వాళ్ళు పని చెప్తే మీరు పని చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మీకు దానికి ఒక లిమిటేషన్ అనేది లేదు. ఊడ్చే పని దగ్గర నుంచి, కడిగే పని దగ్గర నుంచి 4 రోజులు ఆగితే క్యాండిల్ మనం పెడితే దాంట్లో కప్పులు కూడా మనమే కడగాల్సి వస్తుంది. మరి మీరు అట్లాగే ఉండాలనుకుంటున్నారా? లేదు, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న తెలివితేటలు బట్టి, మీకు వచ్చిన అవకాశాన్ని బట్టి రాబోయే రోజుల్లో సింగరేణిలో సూపర్వైజర్లుగా, అధికారులుగా పైకి ప్రమోషన్ మీద వెళ్ళాలనుకుంటున్నారు అనేది గోల్ మీరు ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆశా వర్కర్లు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పోలీసులు భారీ గేట్లు పెట్టి ఆశా వర్కర్లను ఎవరినీ లోపలికి పంపకపోవడంతో సుమారు 2 గంటలు ఆశా వర్కర్లు బయట ఎండలో నిల్చొని జిల్లా కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క, కార్యదర్శి శోభలు మాట్లాడుతూ వైద్యశాఖ డిప్యూటీ డిఎంహెచ్ఓ గేటు బయటకు ఆశా వర్కర్ల దగ్గరకు వచ్చి ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర కమిషనర్ దృష్టికి తక్షణమే తీసుకెళ్తానని, పెండింగ్ బిల్లులపై తక్షణమే సమీక్షించి వెంటనే మీకందరికీ విడుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సంవత్సరం గడిచినా అమలు చేయడం లేదన్నారు. పలు దఫాలుగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, రాష్ట్ర కమిషనర్కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల వ్యవహరిస్తున్న విధానాలు సరైంది కాదన్నారు. పేద ప్రజల కొరకు నిరంతరం పనిచేసే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదన్నారు. PF, ESI లేదని, కనీస వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాణి, కవిత, అరుంధతి, సుజాత, స్వర్ణ, ప్రకాష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దూలం శ్రీనివాస్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అంబటి లక్ష్మణ్, మండల కన్వీనర్లు, జిల్లాలోని ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆగండి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. మరి రాష్ట్ర పిలుపు భాగంగా 33 జిల్లాలలో కూడా ఈరోజు మరి ఆశాల సమస్యలు పరిష్కరించాలని, మరి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని చెప్పేసి మరి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఒక హామీ, ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు. మరి సంవత్సర కాలం వచ్చినప్పటికీ కూడా ఆశాలకు ఎలాంటి పారితోషికాల పేరుతో మోసం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే మరి మేనిఫెస్టో పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు ఆశా వర్కర్ల 18,000 నిర్ణయిస్తూ బస్ జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మరి అట్లాగే చనిపోయినటువంటి ఆశా వర్కర్కు 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లను కూడా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి లేదంటే రాబోయే కాలంలో మరి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి టార్గెట్ల పేరుతో మరి ప్రభుత్వం ఆశాలతోటి మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఆ ఏఎన్సీ అని, పిఎన్సీ అని చెప్పేసి టార్గెట్లు పెట్టారు. మరి ఒక ఏరియాలో ఒక ఏఎన్సీ లేకపోతే మరి ఎన్ఎంస్ కానీ, మరి డాక్టర్స్ కానీ మరి మా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈరోజు మానసికంగా వేదనకు గురి అయిపోతున్నారు. అలా బీపీలు, షుగర్లు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రభుత్వం వెంటనే అట్లాగే మరి రెప్రెసీ సర్వే చేస్తున్నటువంటి పాత బిల్లులు కూడా వెంటనే ప్రకటించాలి, మాకు ఇప్పించాలి. కలెక్టర్ గారు వెంటనే అన్ని జిల్లాలలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. పాత బిల్లులు 2 సంవత్సరాల బిల్లులు మరి మంచిర్యాల జిల్లా నుంచి కూడా మరి పాత బిల్లులు బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి మరి డిఎంహెచ్ఓ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి
ఆశా వర్కర్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, జీవిత బీమా సౌకర్యం కల్పించాలి, ఫిక్స్డ్ వేతనం పద్ధతిని నిర్ణయించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఉందని కోరుకుంటున్నాం. కనుక ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ప్రకటన చేసి ఆశాల పద్ధతిని నిర్ణయించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయం అధికారులు వాహనదారులకు నిబంధనల చుక్కలు చూపుతున్నారు. వాహన పత్రాలు అన్ని సక్రమంగా ఉన్నా ఏదో వంక పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ బాధితుడు మీడియాను ఆశ్రయించి ఆర్టీఓ అధికారుల వేధింపుల గురిగోడు వెళ్లబోసుకున్నాడు. దండపల్లి మండలం నాగసముద్రంకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి జగిత్యాలలో మధ్యవర్తి వద్ద కారు కొనుగోలు చేశాడు. యజమాని పేరు మార్పు కోసం ఎన్ఓసి కూడా తీసుకువచ్చి వేంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో అందజేశారు. అన్ని సవ్యంగానే ఉన్నప్పటికీ కారు అమ్మిన యజమాని ఫోటో లేదు. వారితో ఫోన్ చేయించండి అంటూ ఆర్టీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారిని స్వర్ణలత తిరకాసు పెట్టింది. దీంతో రాజేందర్ విసిగిపోయి మీడియాను ఆశ్రయించడంతో అధికారులు రాజేందర్ పని చేసి పెట్టారు. ఈ విషయమై మీడియా ఏవోను సంప్రదించగా నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని సమర్థించుకున్నారు. సీసీ ఇచ్చేటప్పుడు ఫోటో తీసి ఇస్తారు. ఫోటో దిగి అక్కడ ఎక్కడైనా సీసీ ఇచ్చేటప్పుడు ఫోటో దిగి ఇవ్వాలి కదా, ఫోటో దిగి ఇవ్వాలి. కానీ ఈమె ఓన్లీ కార్డు మీదనే వచ్చింది. కార్డు మీదనే వచ్చింది కాబట్టి మాకు ఇట్లా క్లారిఫికేషన్ లేదు కాబట్టి నేను తనను ఒకసారి కాల్ చేయండి అని చెప్పేసి అడిగిన, అంతే. నా పేరు రాజేంద్ర అండి. మాది నాగసముద్రం విలేజ్, దండపల్లి మండలము. నేను జగిత్యాల్లో ఒక మధ్యవర్తి ద్వారా వచ్చేసి ఏంటంటే మారుతి వ్యాగనార్ అనే వెహికల్ మధ్యవర్తి ద్వారా నేను కొనుక్కున్న తర్వాత ఆయన ఎన్ఓసి చేసి ఇచ్చాడు. ఎన్ఓసి చేసి ఇచ్చిన తర్వాత నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే స్లాట్ బుక్ చేసుకొని 2వ నెంబరు కౌంటర్ దగ్గర వచ్చేసి ఏంటంటే ఒక మేడంకి ఇస్తే ఆ మేడం వచ్చేసి పరిశీలించి చూసిన తర్వాత పెద్ద మేడం దగ్గరికి వెళ్ళి కలుమని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మేడం దగ్గరికి పోయి కలిస్తే ఫోను అసలు ఓనర్తోనే నువ్వు ఫోన్లో మాట్లాడిపి అని చెప్పేసి అనేసరికి ఏందని చెప్పేసి అంటే ఆ పర్సన్ నేను మధ్యవర్తికి ఫోన్ చేసిన, మాట్లాడిపోయమని చెప్పిన తర్వాత ఏంటంటే నేను మధ్యవర్తికి ఫోన్ చేసిన తర్వాత ఏంటంటే ఆ వ్యక్తి లేరు, ఫోన్ చేస్తే కూడా కలుస్తలేదు అని చెప్పేసి చెప్పినాడు. అయితే వాస్తవానికి తనేమన్నాడు, మధ్యవర్తి కూడా ఏమన్నాడు చెప్పేసి అంటే అసలు ఈ ఫోన్ మాట్లాడడం నేను ఇంతవరకు నేను చూడలేదు, నేను చాలా వెహికల్స్ అమ్మించిన, ఈ ఫోన్ మాట్లాడడం అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఇది ఫోన్ మాట్లాడడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఏం లేదు, సీసీ అంత పక్కా ఉంది కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు అక్కడ ఆమె ఫోటో దిగుతూనే కదా ఎన్ఓసి అనేది ఖచ్చితంగా వస్తుంది. అక్కడనే ఫోటో దిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు ఫోన్ మాట్లాడిపించడం అని చెప్పేసి అన్నది రాంగ్ అని చెప్పేసి అని తను నాకు చెప్పాడు. నేను మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఇక నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర కొనుక్కున్న తర్వాత వచ్చేసి మేడం వచ్చేసి సంతకం పెడతలేదు. ఆ ఓనర్ వచ్చేసి ఏమో ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, మనం కొన్నది మధ్యవర్తి దగ్గర వచ్చేసి ప్రాబ్లమ్స్ ఇదండి. ఈ విషయం వచ్చేసి ఏంటంటే మీడియా ద్వారా నేను మేడంకి విన్నవించుకున్న తర్వాత నేను ఒక నోటు అంటే ఒకటి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఏందని చెప్పేసి అంటే తను ఇక అప్పుడు చూసి అక్కడికి ఎవరైతే ఆన్లైన్ చేసిర్రో అక్కడికి అక్కడ ఫోన్ చేసిన తర్వాత ఏందని చెప్పేసి అంత కరెక్ట్గానే ఉందని చెప్పేసి అన్న తర్వాత చేశారు. నాకు ఈ పేపర్ కూడా ఇచ్చేసారండి. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి, మీడియా ద్వారా వచ్చేసి ప్రాబ్లం సాల్వ్ అయిందండి. సీసీ ఇచ్చేటప్పుడు ఫోటో తీసి ఇస్తారు. ఫోటో దిగి అక్కడ ఎక్కడైనా సీసీ ఇచ్చేటప్పుడు ఫోటో దిగి ఇవ్వాలి కదా, ఫోటో దిగి ఇవ్వాలి. కానీ ఈమె ఓన్లీ కార్డు మీదనే వచ్చింది. కార్డు మీదనే వచ్చింది కాబట్టి మాకు ఇట్లా క్లారిఫికేషన్ లేదు కాబట్టి నేను తనను ఒకసారి కాల్ చేయండి అని చెప్పేసి అడిగిన, అంతే. మామూలుగా అయితే ఇద్దరు రావాల్సి వస్తుంది. అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి, ప్రాబ్లం లేదు, మేమేం కన్ఫర్మేషన్ చేస్తలేము, ఏం ప్రాబ్లం లేదు. ఫోటో ఉంటే ప్రాబ్లం లేదు, మేము చేస్తలేము కూడా. వాళ్ళని ఆధార్ కార్డు వీళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటున్నాం, అంతే. గతంలో కుమ్రంభీం ఉన్న పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిన కొన్ని వాటికి కూడా మీరు వీడియో కాల్ చేసి యాక్సెప్ట్ చేస్తాం లేదా చేయమని చెప్పి అట్లే చెప్పలేదు అట్లా ఇట్లా ఇప్పుడు ఫోటో లేదు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఇష్యూ చేస్తే ఆర్సీ ఢిల్లీ వరకు కూడా పనిచేస్తుంది కదా మేడం, ఎందుకు ఆబ్జెక్షన్ చేయడం? ఏంటి మీరు ఇచ్చే ఆర్సీ కూడా ఎక్కడైనా మనం పనిచేస్తుంది మన స్టేట్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్నారా లేరా, అదర్ స్టేట్లో ఉన్నాడు అనుకోండి సపోజ్, ఈ క్యాండిడేట్ ఇప్పుడు ఈ క్యాండిడేట్ సీసీ ఇచ్చింది, వీళ్ళు సీసీ ఇచ్చి పంపించింది, ఇబ్రహీంపట్నం నుంచి సీసీ ఇచ్చి పంపించింది. ఈ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, ఫోటో దిగినరా లేదా? ఇప్పుడు సపోజ్ ఈమె యూఎస్ ఉన్నది, ఇక్కడ ఫోటో దిగకుండా మామూలుగా సీసీ ఇచ్చి పంపించింది, కార్డు ఇచ్చిండ్రు, ఈ సీసీ ఇచ్చిండ్రు. సో ఇట్లా ఫోటోతో సహా ఇస్తే మేము అడుగుతలేదు. ఇట్లా ఫోటో దిగకుండా మామూలుగా ఇట్లా ఇస్తే
వాళ్ళని క్లారిఫికేషన్ అడుగుతున్నారు. అధికారికంగానే ఇచ్చింది కానీ వాళ్ళు ఫోటో దిగలేదు అని. ఫోటో దిగిన రాలేదా అది రూల్స్ ఉన్నాయా మేడం? మేము అనేది అది రూల్ ప్రకారం ఉందా? ఎక్కడైనా అన్ని జిల్లాలలో ఉన్నాయా? మాకు ఒక చిన్న క్లారిఫికేషన్ డౌట్. జియో కాపీ ఉందా మేడం? ఏది ఉన్నా కూడా మీ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాత్రమే అథారిటీ అక్కడ నుంచే కదా మేడం ఇష్యూ అయ్యింది. కొన్ని ఏరియాస్లో ఫోటోస్, కొన్ని ఏరియాస్లో ఫోటోస్ లేకుండా వస్తున్నాయి కదా. అదే ఫొటోస్ లేకుండా వస్తున్నాయి కాబట్టి మేము క్లారిఫికేషన్ చేసుకుంటాం వల్ల. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్ ఒక ఆయన చనిపోయింది అనుకోండి, సపోజ్ చెప్తాను, ఒక క్యాండిడేట్ చనిపోయింది అనుకోండి, ఆయన సీసీ ఇచ్చిండ్రు, వితౌట్ ఫొటోస్ తోటి సీసీ ఇచ్చిండ్రు. అట్లా ఇస్తారు మేడం. అట్లా ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నా మేము. అట్లా నేను వెతికినా, ఇక్కడ వచ్చినాక నేను వెతికినా చాలా. సీసీ అంటే ఆర్టీఓ ఆఫీస్ నుండి వస్తుందా వేరే కాడ నుంచి వస్తుందా? ఆర్టీఓ ఆఫీస్ మరి నుంచి. వాళ్ళు ఎట్లా ఇస్తారు మేడం? అదే తెలియదు, అందుకని మేము క్లారిఫికేషన్ వాళ్ళు ఎట్లా చేసినా మనకు తెలియదు కదా, మనం కరెక్ట్ చేసుకుందామని నేను ఇక్కడ క్లారిఫికేషన్ మీరు ప్రతి చేసుకుంటున్నాను. ఒక్కరు కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అన్నీ చేస్తలేము మేము. ఇట్లా డౌట్ ఉన్నాయే ఫోన్ కన్ఫర్మేషన్ చేసుకొని చేస్తున్నాం. డౌట్ లేని చేస్తలేము, అన్నీ చేయరు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.